హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను వెజిటేబుల్ కర్రీ చూపిపోతున్నానండి. రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. సో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఒక పెద్ద ఆలు తీసుకున్నాను, పెద్దది కాకపోతే చిన్నవి 2 తీసుకోండి. ఇంత సైజు ఆనియన్ తీసుకున్నాను, కొంచెం పెద్దదే. ఈ 2 క్యారెట్లు, క్యాప్సికమ్ మాత్రం చిన్నవే తీసుకున్నాను. టమాటో కూడా కొంచెం పెద్దది తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను, చాలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకున్నా అండి. బౌల్ హీట్ అయింది. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. దీంట్లోకి కొంచెం పసుపు వేయాలి, కొంచెం కరివేపాకు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను, ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిందండి. సన్నగా కోసి పెట్టుకున్న టమాటో ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా మెత్తపడాలన్నమాట, మంచిగా కుక్ అయిపోవాలి. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి మంచిగా. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అంటే మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయి అనమాట. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ మనకి టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, సో అందుకే టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మంచిగా కలిపేసుకోవాలన్నమాట. మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా, ఒక 1 మినిట్ ఆగానండి. మొత్తం కలుపుకున్న తర్వాత చూసారా ఆయిల్ ఎట్లా వచ్చేస్తుందో. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువే మక్కర్లేదు, కొంచెం వేసుకోండి. గ్రేవీ బాగా వస్తుందండి కొంచెం వాటర్ వేసుకుంటే. ఇప్పుడు ఇది కరెక్ట్గా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ పైకి వస్తుంది అనమాట. 5 మినిట్స్ అయిపోయిందండి. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మనం వేసిన 2 టేబుల్ స్పూన్ అంటే 2 స్పూన్స్ ఆయిల్తో మొత్తం ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందండి. సో అయిపోయినట్టే, ఇంకా ఫినిష్. దీంట్లోకి గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, వెజిటేబుల్ రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. బగారా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.